దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చేరును గాక. దేవునికి స్తోత్రం. ప్రతినిత్యమైన వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నారు. అందరి బట్టి దేవుడిని మహిమపరుస్తున్నాను. తప్పనిసరిగా దేవుని వాక్యం వినాలి. ప్రభు రాకడ వరకు మనం వింటూనే ఉండాలి. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు మీ మనసులో పెట్టుకోవాలి. ఈ రోజున ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం ఈరోజు ఒకసారి ధ్యానిద్దాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదను. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది ఉంటుందంటే, సన్నిధి అంటే ఏంటి? దేవుడు అంటున్నాడు కదా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి మనకు తోడుగా రావడం ఏంటి? అసలు సన్నిధి అంటే ఏంటి? చాలా మందికి బైబిల్లో ఉన్న చాలా మాటలు అర్థం కావు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ప్రారంభంలో బైబిల్ని చదవడం ప్రారంభిస్తారు, కానీ చివరాఖరికి వచ్చేసరికి ఆ మాటలు అర్థం కాక, ఆ పదం ఉచ్చారణము అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, బైబిల్ని కొన్ని సందర్భాల్లో పక్కన పెడుతూ ఉంటారు. ఎప్పుడన్నా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ మనం ఎప్పుడు చదివినా సరే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం బైబిల్ చదవగలగాలి. అప్పుడే ఆ మాటలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని సన్నిధి. కొన్ని సందర్భాల్లో మందిరంలో చూడండి, మనం మందిరంలో అడుగు పెట్టగానే తెలియనటువంటి మహిమ మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. మనం మందిరంలో అడుగు పెట్టగానే తెలియనటువంటి సన్నిధి మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు దావీదు. దావీదు ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తికి దురాత్మ పట్టినప్పుడు వెళ్ళి వీణ వాయిస్తున్నటువంటి తరుణంలో ఆయన వీణ వాయించగా ఆ అవతల వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ పారిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుంది. అవతల వ్యక్తిలో దురాత్మ పారిపోవడానికి యాక్చువల్గా మనం అక్కడ గమనిస్తే దావీదు పట్టుకున్నది వీణ మాత్రమే. చాలా మంది వీణలు పట్టుకొని వాయిస్తూ ఉంటారు, మీకు తెలుసు. చాలా మంది కీబోర్డులు పట్టుకొని, ప్యాడ్స్ పట్టుకొని, చాలా మంది రకరకాలైన వస్తువులు పట్టుకొని వాయిస్తూ ఉంటారు. కానీ అక్కడ లేనటువంటి ఆ మహిమ, అక్కడ లేనటువంటి ఆ సన్నిధి ఈ సందర్భంలో ఎలా కనబడుతుందో తెలుసా? దావీదు వీణ వాయిస్తుండగా సౌలులో ఉన్న దురాత్మ పారిపోవడానికి ఏకైక కారణం ఒకటే, దేవుని సన్నిధి ఆ స్థలంలో ఆవరించదు. మీకు ఒక విషయం తెలుసా? చాలాసార్లు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు కూడా తెలియని ప్రశాంతత నువ్వు అనుభవిస్తూ ఉంటావు, తెలియని సంతోషం నువ్వు అనుభవిస్తూ ఉంటావు, తెలియనటువంటి ఒక దుఃఖము నీలో నుండి పోయినట్లుగా నువ్వు అనుభవిస్తూ ఉంటావు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అక్కడ జరిగినటువంటి ప్రార్థన, అక్కడ జరిగినటువంటి ఆరాధన, అక్కడ జరిగినటువంటి స్తుతి. ఒక మాట ఈవేళ ప్రభు సన్నిధిలో మీకు చెప్తున్నాను. ఎక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుందో, ఎక్కడ దేవుని సన్నిధిలో ఒక బలమైన ఆరాధన జరుగుతుందో, ఎక్కడ దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి ధూపం అంటూ, నైవేద్యం అంటూ పెట్టబడుతుందో, ఆ స్థలంలో దేవుని సన్నిధి అలా ఆవరిస్తూ ఉంటుంది. అది భూమి మీద ఒక మనుషులు కల్పించేటటువంటి ఒక మహిమ కాదు, కానీ అది ఆరాధన ద్వారా స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు తానే దిగివచ్చి ఆ స్థలమును ఆవరించినటువంటి తెలియని ప్రభావము ఆ స్థలాన్ని ఆవరించడం మనం గమనిస్తూ ఉంటాం. ఈవెన్ రక్తస్రావం అనే స్త్రీ 12 సంవత్సరాలు బట్టి భయంకరమైనటువంటి ఆ రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ప్రభు అంటే ఒక సన్నిధి ఆ స్థలంలోనికి రావడం వలన ఆ ప్రభావము విడుదలవుట తోడనే ఆ 12 సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి రోగగ్రస్తురాలు స్వస్థత పొందింది. ఈ రోజున అదే సన్నిధి, ఈ రోజు నీ వాగ్దానం చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కువ ప్రార్థించాలి. ఎక్కడ నువ్వు ఉంటే అక్కడ ప్రార్థన ఉండాలి. పాపమునకు దూరముగా ఉండాలి. ఈ విషయం నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో. పాపం చేయవాలంటే దేవునికి అసహ్యం. పాపమున్న స్థలంలో ఎప్పుడు దేవుని సన్నిధి ఉండదు, ఆయన ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. హెబ్రీయులకు 12:14 దేవుడు చెప్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు అని చెప్పినట్లుగా పరిశుద్ధత లేని స్థలంలో దేవుని సన్నిధి ఉండదు. ఈ విషయాన్ని మీరు గమనించుకొని ఎప్పుడు పాపమునకు దూరముగా ఉంటూ పరిశుద్ధతను అనుభవిస్తూ దేవుని సన్నిధి యొక్క ప్రభావమును మనం అనుభవించాలి. అయితే ఈ రోజున ప్రభు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంటే ఇది మొదలు. నువ్వు ఏ శోధనలో, ఏ బాధలో, ఏ దిక్కుమాలిన పరిస్థితిలో, ఎటువంటి దురాత్మలు పట్టి, లేదా ఎటువంటి అప్పులు ఊబులు, ఎటువంటి సమస్యల వలయంలో నువ్వు ఏడుస్తూ కన్నీరు పెడుతున్నావు నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానం చూస్తున్న నా ప్రియమైన కుమార్తె, ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు. ఇది మొదలు దేవుని సన్నిధి నీ వెంబడి రాబోతుంది. ఇది మొదలు దేవుని యొక్క ప్రసన్నత నిన్ను వెంబడించబోతుంది. అందుకనే గలిబిలి పరుస్తున్న నీ జీవితంలో పాపం వలన వచ్చిన గలిబిలే కావచ్చు, దేవునికి దూరమై వచ్చిన గలిబిలే కావచ్చు, దేవునికి విరోధంగా నడిచిన ప్రవర్తనను బట్టి వచ్చిన గలిబిలే కావచ్చు, దేనిని బట్టి అయితే నువ్వు విశ్రాంతిని కోల్పోయావో, ఈరోజు దేవుని సన్నిధి నిన్ను ఆవరించడం వలన
మునుపు కంటే కడపటి యొక్క పరిస్థితిలోని బలమైన విశ్రాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకని చెప్తున్నాను కదా, ప్రార్థన చేయి, వాక్యం చదువు, దేవునికి సమీపంగా ఉండు. ఎంతవరకు ఏడ్చినా ప్రతి ఏడుపుకు కూడా ముగింపు ఒకటే, దేవుని సన్నిధి నిన్ను ఆవరించడమే. అలా దేవుని సన్నిధి నిన్ను ఆవరించినప్పుడే నీ జీవితంలో ఒక విశ్రాంతి అనేది ప్రకటన చేయబడుతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకో, దేవునికి సమీపంగా ఉండు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధి నిన్ను ఆవరించబోతుంది. నీ కన్నీరును తుడిచి ఆయన మహిమ నిన్ను ఆవరించబోతుంది. దేవుడు నీకు విశ్రాంతిని కలుగు చేయబోతున్నాడు. ఒకవేళ నీ హృదయంలో మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఈ వాగ్దానం చూస్తున్నావేమో, ఒకవేళ నీ హృదయంలో ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈ వాగ్దానం చూస్తున్నావేమో, తప్పనిసరిగా ప్రభు నిన్ను ఆదరించబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రేమ, నమ్మకము, పరిశుద్ధమైన తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారికి నీ సన్నిధి ఆవరించునుగాక. వారి జీవితంలో మీరు విశ్రాంతిని కలుగు చేయుదురుగాక. ఇప్పుడే యేసు నామంలో ప్రార్థన లేని వారికి మునుపు కంటే బలమైన ప్రార్థనాత్మ వారి జీవితంలో పనిచేయనుగాక అని ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి. నీ సన్నిధి లేక ఏడుస్తున్న వారికి బలమైన నీ సన్నిధిని అనుభవించే కృపను ఇవ్వండి. అట్టి రీతిగా అడుగులు వేయమని ప్రార్థిస్తున్నాను. వారిని అట్టి రీతిగా అడుగులు వేయించమని ప్రార్థిస్తున్నాను. విశ్రాంతి లేక సన్నిధి దూరమై విశ్రాంతిని కోల్పోయిన వారు మరలా నీ బలమైన సన్నిధిని అనుభవించే స్థితిలోనికి వచ్చుదురుగాక. మీరే కృపతో నింపి ఆశీర్వదించు. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చూడండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.